కర్నూలులో ఉల్లి వివాదం సద్దుమణిగింది. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ యార్డులో నిలిచిన ఉల్లి అమ్మకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రైతులు, బ్యాంకర్లతో చర్చించిన అధికారులు చెక్ రూపంలో బ్యాంకులో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. 10 రోజుల తర్వాత మళ్లీ ఉల్లి అమ్మకాలు షురూ కావడంతో మార్కెట్ సందడిగా మారింది. పెద్ద నోట్ల రద్దు మార్కెట్ యార్డులపై తీవ్ర ప్రభావం చూపింది. కర్నూలులోని మార్కెట్ యార్డులో నవంబర్ 8 తర్వాత సడన్ గా ఉల్లి వ్యాపారం ఆగిపోయింది. చిన్న నోట్లు లేక వ్యాపారులు కొనుగోలు చేయలేమంటూ చేతులెత్తేశారు. చెక్కులిచ్చేందుకు వీలున్నా ఒక్కొక్క వ్యాపారి 20 మంది రైతులకు చెక్కులు ఇవ్వలేని పరిస్థితి. హమాలీలకిచ్చేందుకు కూడా చిల్లర లేకపోవడంతో మార్కెట్లో లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. పది రోజులుగా మార్కెట్ యార్డులో కొనుగోలు ఆగిపోవడంతో భారీగా నిల్వలు పెరిగిపోయాయి. రోజులు గడిచే కొద్దీ ఉల్లి చెడిపోతూ ఉండటంతో అన్నదాతలు ఆందోళన చేశారు. పెద్ద నోట్ల ఎఫెక్ట్ వల్లే కొనుగోళ్లు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. వ్యాపారులు, బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డుల్లోని పరిస్థితిని బ్యాంకర్లకు వివరించారు. దీంతో చెక్కులను జమ చేసుకునేందుకు బ్యాంకర్లు అంగీకరించడంతో ఉల్లి లొల్లి సద్దుమణిగింది. ఎంత పోతుంది? 350 నుండి 450, 550 వరకు పోతుంది. అది డబ్బులు ఎప్పుడు చేతికి వస్తావో తెలియదు. అది చెక్కులు ఇస్తారంటే అది చెక్కు బ్యాంకుకు పోలే, అది ఎప్పుడు మారుతుందో తెలియదు. ఇది పరిస్థితి, రైతు పరిస్థితి ఇట్లా ఉంది. అధికారుల చొరవతో రైతులకు చెక్కులతో డబ్బు చెల్లించేందుకు వ్యాపారులు అంగీకరించారు. రైతులు కూడా మరో పరిస్థితి లేక ఓకే చెప్పారు. కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కిలో ఉల్లికి 6 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా తమకు న్యాయం జరగటం లేదంటున్నారు. సరుకును పొలంలో కోసి మార్కెట్కు తరలించేందుకైన దారి ఖర్చులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైనటువంటి రేట్లు లేక ఆగిపోయినాయి. డబ్బా 500 రూపాయల కాతం, 1000 రూపాయల కాతం ఎవరు తీసుకోలేక రైతులం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 500 రూపాయలు తగ్గించడంలో, తీసేయడంలో చాలా ఇబ్బందులు పడి అసలు బాడిగ కూడా లేకపోయాక ఇబ్బంది పడుతున్నాం. ఉల్లిలొల్లి ఆగిపోవడంతో మళ్లీ మార్కెట్ యార్డు కళకళ్లాడుతోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని రైతన్నలు వేడుకుంటున్నారు.